మైనర్ అని ఇప్పుడు వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అంటారు. అంటే ఒకటి ఓటర్ ఐడి కార్డు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, 23 years చూపిస్తుంది. సో మైనర్ అని ఎట్లా డిసైడ్ చేస్తారు? పోక్సో కేసు అవుతుందని వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? అన్న నిన్న జరిగిన వాదనల తర్వాత పార్టీల ఈ అతి ఉత్సాహం ఏంటి అన్న? నిన్న జరిగిన వాదనల తర్వాత మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము కూడా తొందరపడేది ఒక మాట మాట్లాడి ఏంటంటే ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎప్పుడు పాస్ చేయాలనుకోలేదన్న. కానీ నిన్న హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత వాటిని బేస్ చేసుకొని నేను చెప్తున్నానన్న, ఆ అమ్మాయికి సంబంధించి మీరు ఏదైతే పోక్సో అని అంటున్నారో, పోక్సో కేసు అమ్మాయి మైనర్ అయినప్పుడు పెట్టే ఇది ఏదైతే యాక్ట్ ఏదైతే ఉంటుందో అదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి ఈ రోజు దోషి అనే మాట మీరు డిసైడ్ చేయొద్దు అంటున్నాం. ఎందుకంటే ఏ అమ్మాయికైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, స్కూల్ ఇచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి హాస్పిటల్లో జన్మించిన సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దీంతో పాటుగా ఓటర్ లిస్ట్ లో ఇంకొక రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇది కాకుండా నిర్మల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ కి సంబంధించిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారంగా 2021లోనే అమ్మాయికి 15 years అని వాళ్ళందరూ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. ఇదంతా కూడా బయటకి మీడియా సంస్థలు కావచ్చు, కొన్ని బీఆర్ఎస్ మీడియా సంస్థలు అవనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టిందని మేము ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఇన్ని కాంట్రాడిక్టరీ ఉన్నప్పుడు మీరు ఎలా నిర్ధారిస్తారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోక్సో యాక్ట్ వర్తిస్తుందా లేదా అనేది? ఓకే అన్న, నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది కదన్నా. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారేమి కూడా ఆయన నిజంగా ఆయన స్థాయికి ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి ఆయన కొడుకు పైన ఎఫ్ఐఆర్ అయిందనంటే తను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్ట కాదా? మీరే చెప్పండి అన్న. ఇప్పుడు కేసు అవ్వదు కదన్నా. అరే పాత మన మాజీ ఇప్పుడు మహమూద్ అలీ మనవడి విషయంలో ఏమైందన్నా? డమ్మీ హోమ్ మినిస్టర్ ఉంటేనే నీ మనవడి కేసులో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినాడు, ఈ ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాట్లాడలేదు. మరి ఈ రోజు ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి పబ్లిక్ గా స్టేట్మెంట్ పాస్ చేసిండన్నా, నా కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే, నేను దాన్ని ఒప్పుకోవట్లేదు అని ఆయన ఒక పబ్లిక్ స్టేట్మెంట్. ఇంకేం కావాలన్నా? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇది రాజకీయ కుట్రలా లేకపోతే ఈ పార్టీల అత్యుత్సాహం, ఈ రాజకీయ పార్టీల అత్యుత్సాహము